హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ షెఫ్ తెలుగు. నేను మీ లావణ్య. ఓకే అండి, చూస్తున్నారు కదా, చికెన్ గ్రేవీ కర్రీ అంటూ ప్రిపేర్ చేశానండి. అండ్ చాలా టేస్టీగా యమ్మీగా వచ్చింది. అండ్ మీరు కూడా తప్పక ట్రై చేయండి. మనము మంచి బగారా రైస్ చేసుకొని ఇలాంటి గ్రేవీ రెసిపీస్ అంటూ చేసుకొని చికెన్ అంటూ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను హైదరాబాదీ బగారా రైస్ కాంబినేషన్కి చికెన్ మసాలా గ్రేవీ అంటూ ప్రిపేర్ చేశానండి. అదిరిపోయింది, చాలా టేస్టీగా వచ్చింది. మీరు తప్పక ట్రై చేయండి. అండ్ మీరు టేస్ట్ చేసిన తర్వాత మాకు కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. ఓకే అండి, రెసిపీ అంటూ చేసేసుకుందామండి. ఫాలో అయిపోండి. ఓకే ఫ్రెండ్స్, ప్యాన్ అంటూ పెట్టేసుకొని ఆయిల్ అంటూ వేసుకుందామండి. చికెన్ కర్రీ అన్నప్పుడు కొద్దిగా ఆయిల్ అంటూ ఎక్కువనే ఉంటుందండి. నేను 1 kg చికెన్ అంటూ తీసుకున్నాను. 1 kg చికెన్కి అంటూ ఆయిల్ అంటూ బాగానే పడుతుంది కదండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం స్పైసెస్ అనేది వేసుకుందాం. పట్టా, లవంగా, ఇలాచి, సాజీరా అంటూ వేసేసుకుందామండి. అవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత అందులో మనం ఆనియన్స్ అంటూ వేసేసుకుందాం. కొద్దిగా చిటపట్లాడిన తర్వాత చూస్తున్నారు కదండి, హోల్ స్పైసెస్ అంటూ వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ అంటూ వేసేసుకున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా చిల్లీస్ అంటూ ఓకే అండి, కరివేపాకు అంటూ వేసేసుకున్నాను. అలా కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఒకసారి మనం ఫ్రై చేసుకుందామండి. కొద్దిగా ఆనియన్స్ అంటూ బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందామండి. దాని తర్వాత మనం చికెన్ అంటూ యాడ్ చేసుకుందాం. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఆనియన్స్ అంటూ బ్రౌన్ కలర్ అంటూ వచ్చేసిందండి. మంచిగా టేస్టీగా ఉంటుందండి. ఇలా మనం కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చికెన్ అంటూ యాడ్ చేసేసుకుందాం. ఓకే అండి, దానికి బిఫోర్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అంటూ వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఏ నాన్ వెజ్కైనా ఏ కర్రీస్కైనా జింజర్ గార్లిక్ పేస్ట్ అంటూ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అంటూ. ఇప్పుడు చికెన్ అంటూ యాడ్ చేస్తున్నానండి. మంచి నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ అంతా కొద్దిగా రెడ్యూస్ అయిపోయినాక మనము 1 by 1 అంటూ అలా వేసేసుకొని నీట్గా కలిపేసుకుందామండి. ఓకే అండి, మనం అందులో కొద్దిగా సాల్ట్ అంటూ వేసేసుకుందాము. సాల్ట్ వేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అంతా రెడ్యూస్ అయిపోతుందండి. పెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, కలర్ అంటూ చేంజ్ అయింది. అలా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత పసుపు యాడ్ చేసుకుందామండి. పసుపు, కారం మీ టేస్ట్కి అంటూ వేసుకోండి. నాన్ వెజ్లో కొద్దిగా కారం ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు ప్యాకెట్ మసాలా ఏదైనా వేసేసుకోవచ్చు అండి. మనకు మార్కెట్లో ఎవరెస్ట్, బాద్షా అట్లాంటివి ఉంటాయి కదండి. మీకు టేస్ట్కి ఏది బాగుంటుందో ఆ మసాలా అంటూ యాడ్ చేసుకున్న తర్వాత 1 cup ఆఫ్ కర్డ్ అంటూ యాడ్ చేసుకుందాం. కర్డ్ యాడ్ చేయడం వల్ల, పెరుగు యాడ్ చేయడం వల్ల ముక్క అంటూ మెత్తపడుతుందండి. మంచిగా మెత్తగా అవుతుంది. తర్వాత కొత్తిమీర అంటూ వేసేసుకొని ఒకసారి నీట్గా మనం కలిపేసుకుందాం. పిల్లలకి సండే రాగానే చికెన్ అంటూ పిల్లలు చాలా ఇష్టపడతారు కదండి. అలా సండేను కాకుండా మన పండుగలైనా, ఎవరైనా ఫంక్షన్స్ అయినా, ఎవరైనా గెస్ట్ వచ్చినా ఇలాంటి రెసిపీస్ అంటూ వాళ్ళకు వండి పెడితే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, కొద్దిగా మనం మసాలా వేసిన తర్వాత కొద్దిసేపు అంటూ మనం అలా వదిలేస్తే కొద్దిగా మసాలా కూడా ఫ్రై అయినట్టు మనకు తెలుస్తుంది. మంచి అరోమా అంటూ వస్తుంది, మంచి స్మెల్ అంటూ వస్తుంది. ఓకే అండి, దాని తర్వాత ఇప్పుడు మనం అందులో మసాలా అంటూ వేసుకోవాలి. నేను మొదలే ఫ్రై చేసుకున్నానండి. నువ్వులు, కొబ్బరి, కొద్దిగా గసగసాలు, అవి 3 ఫ్రై చేసేసుకొని నేను ఇప్పుడు స్టోర్ అంటూ చేసుకుంటానండి. అలా స్టోర్ చేసుకున్న ఇవే ఇంగ్రీడియంట్స్, ఇవి మనం పేస్ట్ చేసుకుందాం. వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఓకే అండి, మనం కర్రీలో అంటూ యాడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఎంత క్రీమీగా కనిపిస్తుందో. కర్రీ కూడా మంచిగా స్మూత్గా బాగుంటుంది. రోటీస్కైనా, నాన్కైనా బాగుంటుందండి. మీరు తప్పక ట్రై చేయండి. టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా తప్పక తెలియచేయండి. ఓకే అండి, ఇప్పుడు మనం అలా మసాలా అంటూ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ అంటూ యాడ్ చేసుకోవాలి. మనకు థిక్నెస్ గ్రేవీ ఎంత కావాలి అంటూ మనకు తెలుస్తుంది కదండి. అందులో మనం కొద్దిగా వాటర్ అంటూ యాడ్ చేసేసుకోవాలి.
ఫంక్షన్స్లో అయినా చాలా బాగుంటుందండి రెసిపీ. మీరు ట్రై చేయండి. ఇంట్లో చిన్న గెట్ టుగెదర్ పార్టీస్ అయినా కూడా చాలా బాగుంటుంది. క్వాంటిటీ అంటూ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం లిడ్ అంటూ క్లోజ్ చేసి ఒక 6 విజిల్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఒక 6 విజిల్స్ అయిన తర్వాత కర్రీ అంటూ ఇలా వచ్చేస్తుంది. కొద్దిగా కొత్తిమీర అంటూ వేసేసుకున్న తర్వాత మనం ఒకసారి థిక్నెస్ అంటూ గ్రేవీ థిక్నెస్ అంటూ చెక్ చేసుకుందామండి. చూస్తున్నారు కదండి, ఎంతో టేస్టీ యమ్మీగా చికెన్ గ్రేవీ కర్రీ అంటూ రెడీ అయిపోయిందండి. ఇంట్లో ఏదైనా పార్టీస్ అయినా ఫంక్షన్స్ అయినా గెట్ టుగెదర్ పార్టీస్ ఉన్నా ఇలాంటి గ్రేవీ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, థిక్నెస్ అంటూ ఇలాగే ఉండాలండి. కొద్దిగా మనం మసాలా వేసాం కదా, కొద్దిగా థిక్నెస్ ఉంటేనే బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ మనం బగారా రైస్ హైదరాబాదీ బగారా రైస్ అండ్ చికెన్ మసాలా గ్రేవీ కర్రీ చాలా సూపర్గా వచ్చేసిందండి. టేస్టీగా కూడా ఉంది. మేము టేస్ట్ చేసాం కాబట్టి మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీరు తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. నమస్తే.